ఎప్పటి నుంచో అది మీది అట్లనే ఉంది సిస్టమ్. కానీ నేను ఎందుకంటే ఏదైనా పని మీద చేసినా ఇంకట పొద్దుగాల అటనా? వ్యవసాయం ఉంటది కదా మీకు. అవు అవు అవు. ఇక్కడ ఇప్పుడు ఏమి లేదే, ఈ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మరో మోసం అని బీఆర్ఎస్ కోయలేక తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏదో అనుకొస్తుండు. ఆ, ఎటువంటి సంగతి మరి? నిన్నమన్నా ఏదో నిరసనలు అది ఇది మరి పార్టీ పరంగా కాకుండా చట్టపరంగా ఇది ఇవ్వాలి అనేది మరి పంచాయతీ నడుస్తుంది. ఈ పంచాయతీ ఎందాక వచ్చే మరి? టిఆర్ఎస్ వాళ్ళకు ఆ మాట అనడానికి హక్కు లేదు. ఆ, మాకున్న ఉన్న రిజర్వేషన్లనే గడ్డి కొట్టిండ్రు. ఉమ్, తలసాని శ్రీనివాసు ఆ ఆ మాట ఎట్లా అంటాడు ఆయన, ఒక పార్టీ పరంగా ఉమ్, సరే బీసీ ఉన్నప్పటికీ కూడా ఉమ్, పార్టీ విషయంలో పార్టీ మాత్రం గండి కొట్టింది బీసీలకు. ఉమ్. అదే కోవలో కాంగ్రెస్ పార్టీ పోవాలని ప్రయత్నం చేస్తుంది. ఓ అమ్మా, అదే తోవలో కూడా కాంగ్రెస్ పార్టీ పోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు మరి ఇప్పుడు సిద్ధమైనట్టేనా ఇక అంతా గుసగుస? సర్పంచ్ ఎలక్షన్లు సిద్ధం అంటే ప్రభుత్వం నీ చేతిలో పెట్టుకున్నావు, ప్రజలు ఓట్లేసారు. ప్రజలు ఓట్లేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం. పక్కలోడు మోసం చేసిండని అసలోని కేసిండ్రు. అసలోడేమో డైరెక్ట్ గా గొంతే పట్టుకున్నాడు ఇక. అమ్మా, అట్లా చేసిండు. ఇప్పుడు తాత పరిస్థితులు అనేది విషమించిపోయినాయి చాలా. ఇప్పుడు 42 రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తా అంటుండు. పార్టీ పరంగా ఎక్కడ చెల్తాయి అవి? మరి ఇప్పుడు సర్పంచ్ మరి రేపు మరి ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ ఏమైనా దెబ్బ పడేనా మరి? ఎలక్షన్లనే దెబ్బ పడుతుంది, ఎలక్షన్లు అయిపోయినాక కాదు. అంతేనా? ఎలక్షన్లనే దెబ్బ పడుతుంది కాంగ్రెస్ కు. ఎట్టా? ఇప్పుడు గ్రామాల్లో అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం ఏంది, నీకు పార్టీ పరంగా నువ్వు ఇస్తున్నావు. నెక్స్ట్ అవతల పార్టీ ఆయన ఉంటాడు, కాంగ్రెస్ ఆయన ఉంటాడు, అది మన ఎవరు బీజేపీ ఆయన ఉంటాడు, టిఆర్ఎస్ ఆయన ఉంటాడు. ఇప్పుడు నీవు ఇచ్చినటువంటి ఇంప్లిమెంట్ ఆయన ఎందుకు ఇచ్చేస్తాడు? ఆయన ఇంకో క్యాండిడేట్ నిలబెడతాడు, ఈయన ఒక క్యాండిడేట్ నిలబెడతాడు. ఈయన బీసీకి 42% అని 42% వరకు ఈయన టికెట్లు ఇచ్చేస్తాడు. ఈయన 42% బీసీలో నిలబెడతాడు అనుకో, అవతలో నిలబెట్టాలని రూల్ లేదు కదా, చట్టం లేదు కదా అక్కడ. అరే అక్కడ చట్టపరమైనటువంటి ఇది ఉంటేనేమో అందరు బీసీకే ఇస్తారు. అవునవునవును. ఇప్పుడు ఇతలైన ఇస్తే నాకెందుకు బీసీల మీద ఉంది ప్రేమ అని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన ఉండి ఏం చేస్తాడు, రెడ్డికి ఇచ్చుకుంటాడు. అక్కడ రెడ్డిల బలం పెరిగిపోయా, రెడ్డిల ఆస్తులు ఉండే, అంతస్తులు ఉండే, బలం ఉండే, బలగం ఉండే, కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళ చేతుల్లోనే ఉండే, రూపాయల కట్టాలు వాళ్ళ చేతుల్లోనే ఉండే, నోట్లు వాడేస్తే ఓటు కొనుక్కుంటారు. 75 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటిది అదే కదా మనకు. అంతా పాత చింతకాయ పచ్చడేనా? పాత చింతకాయ పచ్చడేనా? పాతదేనా అది? అది పైసలు వాడేసి ఓటు కొనుక్కుంటది. మా వాళ్ళు అమాయకత్వం, అజ్ఞానం, పేదరికం, దోపిడి, పీడన, వివక్షత కింద నలిగిపోతున్నటువంటి మా ప్రజలు. మా ప్రజలకు ఓటేసేటంత సోయి మాకు లేకపోయా. ఓటేసుకుంటే సీఎంఏ మేము అవుతుంటాం. ఈ బిచ్చగాల లాగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల్లో మేము సర్పంచులం కావాలి, ఇంకా మేము గొర్రెలను కాయాలి, బర్రెలను కాయాలి, కోడిగుట్లు అమ్మాలి, చేపలు పట్టాలి, రొయ్యలు పట్టాలి, బుట్టలు అమ్మాలని మేమెందుకు అమ్ముకుంటాం? సర్పంచ్ మేమెందుకు కోరుకుంటాం? మేము శాతగానోళం కాబట్టి సర్పంచ్ కోరుకుంటున్నాం, శాతగానోళం కాబట్టి ఎంపీటీసీ కోరుకుంటున్నాం. మేము చేతగానోళ్ళం, బీసీలం అంటే దద్దమ్మలు, మొత్తం దద్దమ్మలు, సట్టగాలు, వేస్ట్ గాలు అయిపోయినాం మేమంతా. 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. సిగ్గు శరం ఉండాలి మాకేమన్నా, మా బీసీలకు మాకేమన్నా సిగ్గు శరం ఉండాలి. సర్పంచుల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేసి అక్కడ చూస్తున్నావు కదా మొన్న ఇది హైకోర్టు ముందర మహోత్తరమైనటువంటి పెద్ద ఎత్తున పోరాటం చేసిన, హిస్టారికల్ పోరాటం చేసిన. రిజర్వేషన్ లో తొలి కేసులు మావి. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, కేసులు పెట్టించిండు మా మీద. 3-4 పోలీస్ స్టేషన్ల 6 సెక్షన్లు. మీకు పంపించాలనా అది? కేసు కాగితం పంపించమంటే పంపిస్తా. ఆ రకంగా మా మీద కేసులు పెట్టిండు. దేనికోసం? ఏం దోపిడీ చేసినామని కేసులు పెట్టినాం. మా హక్కు కోసం మేము కొట్లాడుకోవటం కూడా మాది నేరమేనా? ఇది బీసీలు మొత్తం గ్రహించాలి. మరి ఇప్పుడు బీసీ సంఘాలు అంతా ఒక తారీపైకి వచ్చి ఏదో కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇక తెలంగాణ ఉద్యమం లెక్క బీసీ ఉద్యమం చేద్దామని అనుకుంటున్నారట. మరి ఇది ముందర పడుతుందా, చల్లగా అయిందా? అంటే ఆల్రెడీ ఇప్పుడు
ఒక జేఏసీ ఏర్పాటు అయింది కదా, జేఏసీ ఏర్పాటు అయినప్పుడు బీసీలు మొత్తం ఐకమత్యంతో పోరాటం అనేటటువంటిది ముందుకు పోతున్నాము. ఇప్పుడు ఐకమత్యం అయినరు మొత్తం. సరే ఇప్పుడు మీరు అనుకుంటున్నట్లు మరి ఒక రోజుకు 4 మీటింగ్లు, ఒక రోజు 3 మీటింగ్లు, ఒక రోజు ఒకరి మీటింగ్, ఒక రోజు ఒకరి మీటింగ్ అని అంటే ఒక వెహికల్ కు 2, చిన్న బైక్ కు 2 టైర్లు ఉంటాయి, కార్ కు 4 టైర్లు ఉంటాయి, లారీకి 6 టైర్లు ఉంటాయి. అట్లా లారీకి 6, 8, 10, 12, 14 టైర్లు కూడా లారీ కూడా ఉంది ఇప్పుడు. 16 టైర్ల లారీ కూడా ఉంది, 18 టైర్ల లారీ కూడా ఉంది ఇప్పుడు. అంటే అర్థం ఏంటంటే బీసీలలో కూడా అనేక నాయకులు ఎదిగిండ్రు. ఆ నాయకత్వం కింద ఉద్యమాలు చేస్తా ఉన్నారు. వీళ్ళ దాంట్లోనే ఒక్కొక్క పార్టీల కొడుకు ఒక కోణంలో, బిడ్డ ఒక కోణంలో, తండ్రి ఒక